మరి ఉత్తరం చూద్దామండి. కర్ణాటక నుంచి వైదేహి రాస్తున్నారు. దత్తాత్రేయుని గురువు అని ఎందుకంటారు? ఆయనకి ఉన్న ప్రత్యేకమైన నామం ఏదైనా ఉందా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ దత్తాత్రేయ స్వామి వారిని ప్రత్యేకమైన నామం, ఆయన్ని గురుదేవా అని పిలుస్తారు. ఈ గురుదేవా అనేటటువంటి పదము ఆయనకి తప్ప ఇంకా ఎవ్వరికీ లేదు. యోగము మొత్తము అందించినటువంటి ప్రప్రథమ గురువు యోగశాస్త్రానికి దత్తాత్రేయ స్వామి వారే. ఆయన నుంచే ఈ యోగమంతా కూడా రావటం జరిగింది. కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారిని అందరము గురువు అనాలి. యోగం ఆయనే ఇచ్చారు కాబట్టి ఈ గురుదేవ అనేటటువంటి పదము అసలు మీరు తలుచుకోకుండా ఆయన్ని ఇలా గురుదేవ అంటే సాధారణంగా ఆయన అనుగ్రహం కలగడం చాలా కష్టం. కానీ గురుదేవ అని ఎవరు ప్రయోగం చేస్తారో వాళ్ళకి వెంటనే సాక్షాత్కరిస్తాడు. ఆయన్ని గురువు అంటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, బ్రహ్మదేవుడు చక్కగా ఆయన ఒక 5 రకాలైనటువంటి సృష్టి ఆరంభం చేసేటప్పుడు మాయ ఉంటేనే కదా ఈ సృష్టిలో మొత్తం అంతా నడిచేది. కాబట్టి తమస్సు అనేటటువంటి దాంతో మొదలుపెట్టి మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము అని 5 రకాలైనటువంటి ఒక మాయని సృష్టించాడు. ఆ మాయ ఎంత బలం అంటే పుట్టడంతో బ్రహ్మగారినే ఆవరించేసింది. మొత్తము బ్రహ్మగారిని ఈ మాయ మొత్తము ఆవరించింది. ఆవరించేటప్పటికీ ఆయనకి వేదమంతా మర్చిపోయాడు. అసలు భగవంతుడు వేదాన్ని మర్చిపోయాడు. బ్రహ్మదేవుడు మర్చిపోయి ఏం చేయాలో అర్థం కాక, ఏమిటి నాకు వేదం గుర్తు రావట్లేదు అని ఇటు అటు తిరుగుతూ రేణుకాదేవి దగ్గరికి వెళ్తాడు. రేణుకాదేవి దగ్గరికి వెళ్ళి రేణుకాదేవి యొక్క ప్రార్థన చేస్తే, ఆవిడ దత్తాత్రేయుడిని ఆహ్వానం చేస్తే, ఇదిగో ఈవిడే అష్టమూర్తి స్వరూపమని ఆ తల్లిని చూపించి ఒక్కసారిగా ఆయన ధ్యానము చేయటము, ఆ రూపము చూడడంతో ఆయన నుంచి, అనఘాదేవి నుంచి అమ్మవారిలోకి ఈ పూర్తిగా వేదము వెళ్ళడం, ఆ రేణుకాదేవి దర్శనంతో మళ్ళీ ఒక్కసారిగా బ్రహ్మదేవుడికి వేదాలన్నీ గుర్తొచ్చినాయి. కాబట్టి బ్రహ్మదేవుడు ఎవరి నోటిలో నిత్యము వేదమాడుతుందో ఆయన వేదాన్ని మర్చిపోతే మళ్ళీ పునః వేదాన్ని ఇచ్చారు. కాబట్టి ఈయనని గురుదేవా అనేటటువంటి సంబోధన చేయటం జరుగుతుంది. ఆయనే గురువు, అందుకనే ఆయన గురువు. యోగశాస్త్రం ఇచ్చింది ఆయనే. మనకి బ్రహ్మగారికి సృష్టి చేసినప్పుడు మాయ వచ్చి వేదం మర్చిపోతే వేదాన్ని ఇచ్చింది ఆయనే. కాబట్టి ఆయన్ని గురువు అనడము, గురుదేవా అనడము అనే